అమెరికా లాంటి అగ్రదేశంలోనే వందలు వేలు లక్షలు పిట్టలు రాలిపోయినట్టు చచ్చిపోతూ వచ్చారు ప్రజలు. యూరప్ సమాజం అద్భుతమైనటువంటి వైద్య నైపుణ్యం ఉన్నటువంటి చోట్లనే వేలాదిగా లక్షలాదిగా ప్రజలు చనిపోయారు. అట్లాంటి సందర్భంలో భారతదేశం కాస్త మన దగ్గర క్రమశిక్షణ తక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరిళ్ళ దగ్గర వాళ్ళని ఉంచేటటువంటి చర్యలు నరేంద్ర మోడీ చెప్తే దాన్ని చెడగొట్టి జనమంతా రోడ్డు మీదకి వచ్చేందుకోసం అని చెప్పేసి అక్కడ బస్సులు వేశారు, ఇక్కడ రైళ్ళు వేశారు, ఎందుకు బస్సులు వేయరు, ఎందుకు రైళ్ళు వేయరు, నడిచెళ్దాం పదండి అంటూ ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీరు అట్లా వచ్చేటప్పుడు మేము ఆహారం పెడతాం లాంటి చెప్పి మరి కావాలని రెచ్చగొట్టి సోషల్ మీడియాని అడ్డం పెట్టి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఈ స్వచ్ఛంద సంస్థల గుట్టు ఇప్పుడు బయటపడుతోంది. ఆనాడు ప్రజల్ని రోడ్డెక్కించి ప్రాణాలు తీయడానికి తెలివిగా వేసినటువంటి కుట్ర వెనకాల ఉన్నటువంటి ఆయా సంస్థలకి సంబంధించినటువంటి వాళ్ళకి యుఎస్ఎయిడ్ నుంచినే సహాయం వచ్చింది. బస్సులు వేస్తాం, ట్రక్కులు వేస్తాం, లారీలు పెడతాం అని చెప్పిన వాళ్ళు, ఆహారం పెడతాం అని చెప్పినటువంటి వాళ్ళు, వీళ్ళ వెనకాల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అకస్మాత్తుగా అంటే యుఎస్ఎయిడ్ నుంచినే. ఈ విషయం తాజాగా బయటపడుతున్నటువంటి అంశం.